సత్య స్వరూపుడవు, ఆకాశమును ఆశీనుడవు, నోటి మాటలు సమస్తాన్ని కలుపులోని దేవుడవు, దేవుని కుమారుడు కదా స్వామి. ప్రార్థనాలకి దేవుడు, ప్రతిఫలం దయచేసే దేవుడు, చూస్తున్న దేవుడు, విడుస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు ఎన్నో ఉన్నాయి కదా స్వామి. నోటి మాటలు కలిగినటువంటి దేవుడు కదా నాయన. అవి మమ్మల్ని ప్రభా నీ యొక్క విధానం చేసుకున్నావు కాబట్టి నీ మాట మీరంటున్నాను ప్రభా. వినటము లేదు తండ్రి. ఎందుకు వినటం లేదంటే సాధారణ లోపం కదా. సాధారణ ఒక ఆలోచన విధానం లేదు కదా. ఎందుకంటే నువ్వు త్రోసి వేసినావు కదా, ఉండడానికి నెట్టి వేసినావు కదా తండ్రి దాన్ని. అందుకని నీ మీద కోపం. ఒక్క మనుషుడు కూడా పరలోక రాజ్యానికి చేరాలంటే చేరలేకుండా దాని కోరిక, దాని యొక్క ఆలోచన. కాబట్టి ఆయన ఆ యొక్క ఆలోచనను తొలగలని ప్రభావ నిన్ను ఆదుకుంటాడు. ప్రతి మానవుడు నిన్ను దర్శించాలి. నిన్ను దర్శించినప్పుడే ప్రభా లోకములో గొప్పది అయినట్టు సరే ప్రభా నువ్వు వెంటాడుతుంటావు మమ్మల్ని. ఎందుకంటే ప్రమాణం వేసినట్టు దేవుడు కాబట్టి ఆ ప్రమాణం కొరకు మాట తప్పడానికి నువ్వు మానవుడు కాదు ప్రభా దేవుడు. కాబట్టి ఆయన ఆ ప్రార్థన ఆలోచించము. ప్రతి ఒక్కరిని ప్రభా వృద్ధులు స్వామి పండు ఉన్నంత కాలం దాని మీద మనం భ్రమపడుతుంది కాదు. చీకిపోయినట్టు ఆయన తర్వాత భ్రమపడతామని ఆయన. మేమందరం కూడా వయసు ఉండగానే నిన్ను నమ్ముకునే యొక్క విధానం తెలిసి ముసలితనంలో ఏమి చేయగలం ప్రభా? పాటలు పాడగలవా? ప్రార్థించగలవా? దేవుడి సన్నిధిలో నాట్యం ఆడగలవా? ఏదంతా అయిపోయిన తర్వాత ప్రభా తాత్కాలికమైనటువంటి బ్రతుకులు కాకుండా ప్రభావ మా పరిస్థితి. కాబట్టి ఆయన ప్రతి అన్ని విషయాలు మాకు చూడగలరు. అనేక వాహనాలు వెళ్తున్నట్టు ప్రభావ తన కుటుంబానికి రక్షణ భాగ్యం కలుగుతుంది. ఎందుకంటే ఎవడైనా క్రైస్తవుడిగా ఉండగలిగిన శ్రమ అనుభవించబడుతున్నాడు జరుగుతుంది. కాబట్టి కష్టం. అందుకని పౌరు గారు ఏమంటుందంటే ఇవన్నీ మావుడే, ఇవన్నీ వెగతైన కావాలి. అలాగే ప్రభా నీవు పడినటువంటి కష్టపడి ఎవరు పడగలరు? అసలు ఎందుకు పడాలి? నువ్వు ఆ రక్షణ నిమిత్తం పడవలసి వచ్చినది. మమ్మల్ని పర్వతరాజ్యాన్ని చేర్చడానికి కదా ఆ ఆత్మల రక్షణ కలిగి కదా స్వామిని దిగి వచ్చినది. ఎక్కడో ఉండవలసినటువంటి దేవుడు అయ్యండి, కోటాను కోట్ల దేవతలతో పొగడవలసినటువంటి ఘనమైన తండ్రి అయ్యండి, మానవుడుగా దిగి వచ్చిన స్వామి ఒక తల్లి గర్భంలో పెట్టి శిశువు వచ్చి 33 సంవత్సరాల భూమి నుండి 30 సంవత్సరాల తల్లి లోపలి నుండి 3 సంవత్సరాలు దేవుని సేవ చేసి శిశువులు ఏర్పరుచుకొని మన తిరిగి కాబట్టి నా ప్రాణాలు ఆలోచించమని కనుక మన ప్రభావాన్ని ఆ ప్రభువును ప్రశ్న ఆమేన్. విరాహం పరిశుద్ధపరచబడుతుంది. విరాహం ఉచితంగా మీ చిత్రం మనలో మా ఆత్మీయుడు మాకు ఇచ్చేది. మా ఏదో అర్థం చేసుకున్న వారికి ప్రకారం మా అపరాధంలో క్షమించి శోధనలోకి తేలించి రాజ్యం శక్తి మహిమ నిరంతరం నిలబడాలి. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక.